అఫీషియల్ స్టేట్మెంట్ అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి, కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడివి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. నువ్వు కుల్లా దొరికినావు ఇప్పుడు చట్టానికి. సెక్షన్ 17, సెక్షన్ 18, ముఖ్యంగా సెక్షన్ 17 నువ్వు అక్కడ వయలేట్ చేసినావు కాబట్టి సెక్షన్ 31 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. నేరం రుజువైంది ఆల్రెడీ, ఇంకే ఉన్నది. అయితే ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో అప్పుడు ఇక వెనుక నుంచి గేమ్ స్టార్ట్ చేసిండ్రు. అదొక నేరం, అది కూడా చెప్తే ఏం నేరమో. ఎప్పుడైతే ఇది బయటికి వచ్చి ఫ్యాక్ట్ చెక్ అవునండి ముఖ్యమంత్రి గారికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పంగానే మళ్ళీ సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఎలక్షన్ కమిషన్ హైరార్కీ ఎట్లుంటుందంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఢిల్లీలో కూర్చుంటాడు, ఆయన ప్రతినిధి ఏమో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బీఆర్కేఆర్ భవన్లో కూర్చుంటాడు. ఆయన రిప్రజెంటేటివ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయననే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు. ఆయనేమో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటాడు. దాని తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వచ్చేసి ఆర్డీఓ, ఆయన ఆర్డీఓ ఆఫీస్లో కూర్చుంటాడు. దాని తర్వాత ఏఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ, దాని తర్వాత చివరిగా ఉండే ఆఫీసర్ ఎవరయ్యా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం ఏం ఫామ్లు సబ్మిట్ చేయాలన్నా బూత్ లెవెల్ ఆఫీసర్కే చేయాలి. ఆయన లేకపోతే ఏఈఆర్ఓకో లేకపోతే ఈఆర్ఓకో చేయాలంటే ఆర్డీఓ లేకపోతే ఎంఆర్ఓకి చేయాలి. అయితే ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉండే సంస్థ ప్రధాన ఎన్నికల అధికారి తరపున వకాల్తా పుచ్చుకొని అవునయ్యా 2 ఓట్లు ఉన్నాయి అని చెప్పిండ్రు. దాని తర్వాత అమ్మో దొరికిపోయినవరా బాబు అని అనుకున్నారు. వెంటనే దాన్ని డిలీట్ చేసిండ్రు. డిలీట్ చేసి ఏం చేసిండ్రు, వీళ్ళు వెనక నుంచి జిల్లా కలెక్టర్కు ఆర్డర్ ఇచ్చిండ్రు, నువ్వు బరాబర్ ఆ ఓటు తీసేయాల్సిందే అని చెప్తే ఆయన ఏం చేసిండు, క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఓటర్ రిజిస్ట్రేషన్ రూమర్స్ ఇన్ అచ్చంపేట ఏసీ. దేర్ ఈజ్ నో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి ఇన్ అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ ఎనీవేర్ విత్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి 14th జూలై 2026 నాడు ఇచ్చాడు. మరి మా దగ్గర ఇప్పటికి కూడా ఉందా మన దగ్గర? ఒకసారి అది ప్లే చేయండి. ఇప్పుడు మా దగ్గర ఉండే దాంట్లో ఇప్పటికి కూడా కొండారెడ్డిపల్లిలో ఆయనకు ఓటు ఉన్నది. వస్తుందా? ప్లే చేయి చూడండి. ఎంత 974 ఇప్పటికి కూడా కనిపిస్తుంది. మరి ఇందులో జిల్లా కలెక్టరు కరెక్టా, లేకపోతే ప్రధాన ఎన్నికల అధికారి కరెక్టా, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారి ఆఫీసు కరెక్టా? అసలు ఎవరు దీన్ని కస్టోడియన్? జిల్లా కలెక్టర్ చాలా క్లియర్గా దేర్ ఇస్ నో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి ఇన్ అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆన్ ఆర్ ఎనీవేర్ విత్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ యాజ్ ఆన్ టుడే అన్నారు. ఎట్లవుతుంది? మరి నిన్నటిదాకా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి కదా కలెక్టర్ గారు, మీరు ఏ విధంగా ఇది ఇచ్చిండ్రు స్టేట్మెంట్. యు ఆర్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, యు ఆర్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ and your ERO is the custodian of electoral rolls in his division, in his or her division. మరి మీరు ఎట్లా ఏ బేసిస్ మీద ఓటర్ రిజిస్ట్రేషన్ ఇచ్చిండ్రు? ఈయనకు లేదు అని, ఓటర్ లేదని. మరి అది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు 2023లో కొడంగల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన నేను అక్కడి ఓటర్ను అని చెప్పి ఆయన అఫిడవిట్ దాఖలు చేసిండు. నేను మళ్ళీ ఎవిడెన్స్ చూపిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, వారు సతీమణి, వారి బిడ్డ, ముగ్గురు కూడా అక్కడ ఓటేసిండ్రు. అక్కడ ఓటేసినప్పుడు నువ్వు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో ఏం చెప్పినావు? ఐ ఆమ్ ద ఓటర్ ఆఫ్ కొడంగల్ అని చెప్పి ఉంటావు. అదే ఓటర్ ఐడి కార్డు చూపించుంటావు. మరి కొండారెడ్డిపల్లి ఓటు ఎక్కడ పోవాలి? మరి సెక్షన్ 17లో నువ్వు నేరస్తుడివే కదా, తప్పు చేసినట్టే కదా సెక్షన్ 17లో. కొండారెడ్డిపల్లి ఓటు పెట్టుకొని అదేవిధంగా కొడంగల్లో కూడా ఓటు పెట్టుకొని ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రే 2 ఓట్లు పెట్టుకొని ఉంటే ఇంకా సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటి?
ఇక రెండవది, ఒక ఓటు డిలీట్ చేయాలంటే తప్పకుండా ఫామ్ 7 వాడాలి. అంటే నా ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదేవిధంగా కొడంగల్లో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదేవిధంగా కొడంగల్లో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ఈఆర్ఓకు, నా ఓటు నేను కొండారెడ్డిపల్లి తీసేసుకుంటానండి, నేను కొడంగల్లోనే ఓటర్ ఉండాలనుకుంటున్నా అని ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. ఫామ్ 8 సబ్మిట్ చేసిన వెంటనే వారిని అడుగుతారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీకు కొడంగల్ కావాలన్నా కొండారెడ్డిపల్లి కావాలన్నా. అప్పుడు ఆయన అంటే నాకు కొడంగలే కావాలంటాడు. కొడంగల్ కావాలంటే కొండారెడ్డిపల్లి వంగూరు మండలానికి వస్తుంది కాబట్టి వంగూరు మండల రెవెన్యూ ఆఫీసర్ లేకపోతే కల్వకుర్తి డివిజన్ అచ్చంపేట డివిజన్ కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7 జనరేట్ అయినప్పుడు ఆ ఫామ్ 7 వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది. ఫామ్ 7లో నోటీస్ ఇష్యూ చేయకుండా ఓట్లు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు, అది నేరము. సో ఈయన నా ఓటును ట్రాన్స్ఫర్ చేయండి అని ఫామ్ 8 సబ్మిట్ చేస్తే, ఆ ఫామ్ 8 సబ్మిట్ చేస్తే అక్కడ వంగూరు మండలంలో ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7తోని ఈయనకు నోటీసు రావాలి. ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఈయన ఓటు అక్కడ డిలీట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఓటు డిలీట్ కాలేదు. మరి కలెక్టర్ గారు, మీరు ఇంత ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ అంతా పోయి మరి సడన్గా మీరు ఎట్లా ఇచ్చారు? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఈ ప్రశ్నకు సమాధానం మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా చెప్పాలి. మీరు రాత్రికి రాత్రే ఇది చేసుంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము మీరు విలువైన ఆధారాన్ని నాశనం చేసినట్టుగా మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరవుతారు, మీ ఈఆర్ఓ అంటే మీ ఆర్డీఓ అవుతారు, మీ ఎంఆర్ఓ కూడా అవుతారు, మీ బిఎల్ఓ కూడా అవుతారు. ఇప్పుడు ఈయన ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్తాడు? ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో మేము సర్ అనే కార్యక్రమంలో, పాపం మనకి ఎవరికి తెలియనట్టు చెవులలో పూలు పెడుతున్నాడు ఈ ఫ్యాక్ట్ చెక్. మేము సర్ అనే కార్యక్రమంలో దీన్ని మారుద్దామనుకున్నాము, అందుకొరకు మేము ఇన్ఫామ్ చేసినాము అంటున్నాడు. మరి సార్ లేనప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఎస్ఎస్ఆర్, అక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి? స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ల ముందు చేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ల ముందు చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు కూడా చేస్తారు. అప్పుడు దొరకలేదా మరి రేవంత్ రెడ్డి గారు 2 ఓట్లు ఉన్నట్టు? మీరు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, అసలు ఈ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారా లేకపోతే జాతీయ ఎన్నికల కమిషనా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ను ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా ఎట్లా చెప్తాడండి సీఎం ఆఫీస్ నుంచి? వాళ్ళకి ఏం అధికారం ఉన్నది? అంటే వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా నడుస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. నిజంగా అదే జరుగుతున్నది. ఇప్పుడు మీ తరపున వాళ్ళు ఎట్లా వకాలు తబ్బుచ్చుకుంటారు? మీరు వెంటనే మరి కేసు పెట్టాలి కదా సెక్షన్ 17 కింద. సుదర్శన్ రెడ్డి గారు, మీరే సెక్షన్ 17 కింద, మీరు సెక్షన్ 31 కింద కేసు పెట్టి వెంటనే దీన్ని దర్యాప్తు ప్రారంభించాలి కదా. మీరు ప్రారంభించడం లేదు. ఇక ఇక్కడ కట్ చేస్తే ప్రకాష్ రాజ్ అని ఒక ఫేమస్ సినిమా యాక్టర్ ఉన్నాడు. ఆయనకు చెన్నైలో ఓట్లు ఉన్నాయని, అదేవిధంగా షేర్లింగపల్లిలో ఓటు ఉన్నదని, బెంగళూరులో ఓటు ఉన్నదని 2019లో ఆయన మీద కేసు పెట్టినారు. ఇప్పటి వరకు కూడా ఆయనను కోర్టు చుట్టూ చెప్తా ఉన్నారు. మరి ప్రకాష్ రాజ్కి ఒక న్యాయమో, రేవంత్ రెడ్డికి ఒక న్యాయమా? ఇలా క్లియర్గా అర్థమవుతున్నది ఏందయ్యా అంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారిని రక్షిస్తుంది. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఏం కావాలంటే అది చేస్తున్నాడు. దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీనికి వేదిక అయింది. నిజంగా ఈ కేసులో ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు. వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసి వెంటనే డిఓ దగ్గర నుంచి ఆ వివరాలను తెప్పించుకొని, ఎంఆర్ఓ దగ్గర నుంచి వివరాలను తెప్పించుకొని వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. చేసిన తర్వాత ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు 2023లో కొడంగల్లో నాకు కొడంగల్లోనే ఓటు ఉందని ఫాల్స్ అఫిడవిట్ సబ్మిట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ను రద్దు చేయాలి. కొడంగల్ ఎమ్మెల్యే కానీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సోమోటుగా యాక్షన్ చేయాల్సి ఉండే, ఆయన చేయలేదు. ఇప్పుడు కూడా చేయాలి. మీరు
మేము తప్పకుండా ఎలక్షన్ కమిషన్ను కోరుతాం. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికలను రద్దు చేయాలి. ఎందుకంటే ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండే, గివింగ్ ఏ ఫాల్స్ డిక్లరేషన్ టు ద కాంపిటెంట్ అథారిటీ, దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, represented by its returning officer, Kodambal Assembly Constituency, is a crime. ఫాల్స్ డిక్లరేషన్, నాకు ఒకటే ఓటు ఉంది అని చెప్పడం కూడా క్రైమే. ఇప్పుడు మీరు రాత్రికి రాత్రి 14వ తారీఖు నాడు రాత్రి వెనక నుంచి పోయి దొడ్డిదారిన ఈ రికార్డ్స్ అన్ని కూడా మార్చేసి వారికి ఇక్కడ ఓటు లేదండి అని చెప్పి మీరు తప్పించుకో చూస్తే ఇక్కడ ఎవరిని వదలరు. మీరు దొరికిన అడ్డంగా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇది తెలంగాణ పిల్లల దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడం. ఇలా ప్రాబ్లం ఏందయ్యా అంటే అన్నీ కూడా వెనుక సాఫ్ట్వేర్ నుంచే ఈ నేరాలన్నీ జరుగుతున్నాయి. మొన్ననే ఇదే వేదికగా మేము చెప్పినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖలో కూడా భూభారతి సాఫ్ట్వేర్లో వెనుక నుంచి ఎంటర్ అయ్యి 9,800 రికార్డులను పూర్తిగా మార్చేసిండ్రు. ఇంకొక పత్రిక 22,000 రికార్డులు అని చెప్పింది. 9,800 రికార్డులు మార్చి 10,000 కోట్ల